ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మని గుర్తు చేసుకోవడం కంటే మించింది ఏది ఉండదు కదా సార్. యు ఆర్ రైట్ రవి. హకి, రేపే వెళ్ళి గౌరీ గారిని కలుద్దాం. నిజంగానా? నిజంగా. భోజనానికి వెళ్ళి తన చేతి వంట కూడా తిందాం. ఓకే? ఓకే అన్నయ్య. నీ ప్లాన్ నాకు అర్థమైందాకి. నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తాను. సరే, నాకు సర్వెంట్తో పాలు పంపించు. అలాగే. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. మన ప్లాన్ సక్సెస్ అయింది. మై ప్లెజర్. నేను ఇక బయలుదేరుతానకి. రేపు ఎర్లీగా వస్తావు కదా, అమ్మ దగ్గరికి నువ్వు కూడా రావాలి. నేను రాకపోతే ఎలా? మిమ్మల్ని కేర్ఫుల్గా చూసుకోవటమే నా డ్యూటీ కదా. కదా, అంటే డ్యూటీ మైండ్ తోనే ఇదంతా చేస్తున్నావు అనమాట. నేను ఇంకా ఫ్యామిలీ ఫీల్ అనుకున్నాను. అంటే అది కూడా అనుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. రండి. మెల్లిగా మెల్లిగా బాబాయ్. మెల్లగా. జాగ్రత్త. జాగ్రత్త. మీకైనా ఇదే పోయే కాలం. ఆ? ఈ అలవాటు ఎప్పుడో మానేశారు కదా. ఎస్, నా దేవుడు మానేమన్నాడు, మానేశాడు. మళ్ళీ నా దేవుడు తాగమన్నాడు, తాగా. దేవుడా? ఎవరా దేవుడు? నా దేవుడు ఎవరా? ద గ్రేట్ ఆర్యవర్ధన్, ఆర్య సార్. ఆయన మాట నాకు వేదం. ఆయన గీసిన గీత నేను దాటను. మీరు మహానుభావులు, మహానుభావులు. ఏంటి బాబాయ్ ఆర్యవర్ధన్ అంటావు, నా మొహం మీద వేలు పెట్టి చూపిస్తావు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? కన్ఫ్యూజన్ ఏమి లేదు సార్, ఫుల్ క్లారిటీ. ఆర్యవర్ధన్ సార్ దేవుడు, మీరే నా దేవుడు. సార్, అను మేడంని పెళ్లి చేసుకోండి సార్, ప్లీజ్. అను మేడమా? ఏంటండి మీ వాగుడు? ఆ? మీరు గమ్మరు పడుకోండి. ఏంటండి ఎప్పుడు చూసినా బాబాయ్ ఏది సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. సారు మేడం కలిసి ఉండాలి అంటాడు. ఎవరా సారు, ఎవరా మేడం? ఆర్య సార్. అయ్యయ్యో, అన్నయ్య నన్నే అడుగుతున్నాడే, నేను చెప్పకుండా ఉండలేనే. అబే ఏం లేదు, ఈ మధ్య టెన్షన్స్ ఎక్కువైపోయినాయి కదా. గౌరీ గారికి ఒక పక్కన పెళ్లి జరుగుతుంది, అలా జరగకూడదు. అన్నయ్య వదిన కలం. అన్నయ్య వదిన మధ్యలో వీళ్ళెవరండి? మీరే. అది మీరు అలా అడిగితే నేను అన్నీ చెప్పేస్తాను. చెప్పమనే కదండి అడుగుతుంది. అయ్యయ్యో, అన్నయ్య అడిగేశాడు కాబట్టి నిజం చెప్పేస్తాను. అది కూడా విధి అవుతుందేమో. ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద సీక్రెట్ చెప్తాను, మరి మీరు నమ్మాలి. ఒట్టా? మా ఓనర్ గాడి మీద ఒట్టు. చెప్పండి. మరి పునర్జన్మలనేవి ఉంటాయి, మీకు తెలుసా? తెలుసు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. సేమ్ సినిమా స్టోరీలానే. మరి మీరు గత జన్మలో అమ్మా, ఏంటమ్మా నువ్వు? చూడు నాన్న ఎలా తూలి పడిపోతున్నాడు. నువ్వు వెళ్ళి మజ్జిగ తీసుకురాపో. అమ్మా వెళ్ళమ్మా. సారీ అండి, నాన్న మామూలుగా డ్రింక్ చేయరు, చేస్తే మాత్రం ఇదిగో ఇలా రచరచ చేస్తారు. పర్లేదులే, ఏదో ఈ గౌరీ గారి పెళ్లి విషయంలో డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ వేశాడు ఆయన. మొత్తానికి మీరు అనుకున్న ప్లాన్లో భాగంగా గడప ప్లేసేశారుగా. గౌరీ గారి పెళ్లి ఆపాలంటే ఇక తప్పలేదు. సరే, ఇక మేము బయలుదేరుతాం. బాబాయ్ జాగ్రత్త చూసి. అలాగే, నేనున్నాను కదా, నేను చూసుకుంటాలేండి. ఓకే బాబాయ్, జాగ్రత్త. గుడ్ నైట్ బాబాయ్. బాయ్. జాగ్రత్త. గుడ్ నైట్. నానా, అవసరం ఇదంతా మీకు?
అమ్మా త్వరగా రా. ఉన్నానా అమ్మా? ఏంటి నువ్వు మావయ్యకి నిజం మొత్తం చెప్పేస్తావా? జెండే సార్ ఏం చెప్పారు నీకు? అన్నయ్య అడిగేసరికి చెప్పబోయాన్రా. సర్లే, నాన్నకు మధ్య తాగించు. తాగించు. ఏమండి ఈ మజ్జిగ తాగండి. అదే నీ దిక్కు మళ్ళీ మజ్జిగ తాగితే బంగారం మందు దిగిపోద్ది. పర్లేదు, ముందు తాగండి. ఏమే, నువ్వు నా భారీగా దొరకటం నా అదృష్టమే. రవిగడి పుట్టడం వరం. ఆడంటే నాకు ప్రాణమే. దాడికి ఎలా చెప్పాలో తెలీదు. నాకెవరున్నారే? మీ ఇద్దరే కదా. ఆడితో స్నేహంగా ఉండాలనే ఉంటుంది, కానీ ఆడు ఎక్కడ పాడైపోతాడోనని కాస్త భయపెడదామని కటువుగా ఉంటాను. కానీ అదే మా మధ్య దూరం పెంచేసింది. ఆడు బాగుపడాలి, గొప్ప స్థాయిలో ఉండాలి. నన్ను చూసి అందరూ రవిగాడి నాన్నరా అని గొప్పగా చెప్పుకోవాలి. అదే నా కోరిక. రే నాన్న, రవి రారా, నా దగ్గరికి రారా. నాన్నకి నువ్వంటే కోపం కాదురా, ప్రేమ. కానీ ఆ ప్రేమను చూపించటం నాకు రాదురా, రాదు. ప్రేమను చూపించటం రాదురా, రాదు. ఏమండి కొంచెం జరగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.